నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, ఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ హామీ ఇచ్చాడు. పాలస్తీనా అధ్యక్షుడితో బ్లింకెన్ భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన సందర్భంగా రెండో అత్యున్నత స్థాయి అధికారి ఆస్టిన్, ఆయనకంటే ముందు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్తో పర్యటించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోబ్ గాలెంట్ వార్ క్యాబినెట్తో ఆస్టిన్ భేటీ అయ్యారు. అంతకుముందు ఆస్టిన్ విలేకరులతో మాట్లాడి, మా అధ్యక్షుడు బైడెన్ చెప్పినట్లు మేము మీకు బాసటగా ఉంటామంటూ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ భేటీలో ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులు జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన 27 మంది పౌరులు మరణించారని, మరో 14 మంది ఆచూకీ తెలియలేదని అమెరికా వెల్లడించింది. అలాగే ఇజ్రాయెల్లో తమ పౌరులు తరలించేందుకు చార్టర్డ్ విమానాలను ఆ దేశానికి పంపనున్నామని ఈ శ్వేత సౌధం నుంచి ప్రకటన చేశారు. విశ్వంలోని లోహపు గని గుట్టు విప్పిన సైకి, అరుదైన గ్రహశకలంపై పరిశోధనకు వ్యోమనౌకను పంపించిన నాసా. విలువైన లోహాలతో కూడిన ఒక అరుదైన గ్రహశకలం పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైకి అనే వ్యోమనౌకను శుక్రవారం నింగిలోకి ప్రయోగించింది. స్పేస్ ఎక్స్కి చెందిన రాకెట్ ద్వారా కేప్ కెనవరాల్లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. సైకి వ్యోమనౌక రోదసిలో 6 ఏళ్ల పాటు ప్రయాణించి 2029లో 16 సైకి అనే గ్రహశకలాన్ని చేరుకుంటుంది. చాలా వరకు గ్రహశకలాలు రాతిమయంగానూ లేక హిమమయంగానూ ఉంటాయి. 16 సైకి మాత్రం పూర్తిగా లోహంతో నిండి ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి 9 వెలుగు చూశాయి. వాటిలో 16 సైకి పెద్దది. అంగారకుడు, గురువుడు గ్రహం మధ్య ఉన్న గ్రహశకలాల వలయంలో ఉంటూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని 1852లో కనుక్కున్నారు. గ్రీకు దేవత పేరు దీనికి ఖరారు చేశారు. భూమి కక్షలో ఉండే లోహపు కోర్ భాగంలోకి చేరుకొని పరిశోధనలు సాగించాలన్నది మానవుల కళ అని సైకి బృందం ప్రధాన శాస్త్రవేత్త లిండీ ఎల్కిన్సన్ పేర్కొన్నారు. అయితే అక్కడ పీడనం అత్యధికంగా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల అక్కడికి చేరుకునే పరిజ్ఞానం ప్రస్తుతం అందుబాటులో లేదన్నారు. ఈ గ్రహంలోని కోర్ భాగాన్ని పోలి ఉందన్నారు. అది 232 కిలోమీటర్ల వెడల్పు, 280 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అందులో ఇనుము, నికెల్, ఇతర లోహాలు, సిలికేట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్వల్ప పరిమాణంలో బంగారం, వెండి, ప్లాటినం, ఇరీడియం వంటివి అక్కడ లభించవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి గ్రహశకలాలు గ్రహాల నిర్మాణంలో ఇటుకల్లా వ్యవహరించవచ్చని విశ్లేషిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్ అలుకాస్. ఫోర్బ్స్ 100 మంది సంపన్నుల జాబితాలో జాయ్ అలుకాస్ కంపెనీ చైర్మన్ జాయ్ అలుకాస్ 50వ స్థానం దక్కించుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక జ్యువెలర్గా ఖ్యాతి గడించారు. జ్యువెలరీ రంగంలో పెను మార్పులు తీసుకురావడంలో జాయ్ అలుకాస్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంక్షోభం 2008, కరోనా మహమ్మారి 2020 వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించిన వ్యాపారాలు నిర్వహించారు. ప్రపంచంలోని అతిపెద్ద అవుట్లెట్ను చెన్నైలో ప్రారంభించడం, ప్రోత్సాహంగా రోల్స్ రాయిస్ కార్లను బహుమతిగా ఇవ్వడం, రష్యా తూర్పు భాగం ప్రాంతాల కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి వినూత్న ఆలోచనలతో జోయాలుకాస్ను వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్గా జోయాలుకాస్ సంస్థను తీర్చిదిద్దారు. ఇర్కాన్కు నవరత్న హోదా. జాబితాలో చేరిన 15వ సిపిఎస్ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ IRCON ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నవరత్న హోదా లభించింది. ప్రభుత్వం తాజాగా నవరత్న గుర్తింపును ప్రకటించినట్లు ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ప్రభుత్వం సంస్థల నుంచి ఈ మేరకు సమాచారం అందినట్లు వెల్లడించింది. PSUలలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన కంపెనీలకు నవరత్న గుర్తింపు లభిస్తుంది. తద్వారా కంపెనీకి పాలనాపరమైన స్వేచ్ఛతో పాటు ఆర్థిక అధికారాలు లభిస్తాయి. వెరసి నవరత్న హోదా పొందిన 15వ కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీగా CPSEగా ఇర్కాన్ నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో శుక్రవారం ఇర్కాన్ షేరు 9.5%గా జంప్ చేసి ₹149 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా క్రిసిల్ అనే సంస్థ 2వ త్రైమాసికంలో భారత కంపెనీల ఆదాయాన్ని 8 నుంచి 10% పెరగొచ్చని అంచనా వేసింది.
జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో భారత కంపెనీలు ఆదాయంలో 8-10% వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. లాభాల మార్జిన్లు కూడా మెరుగవచ్చునని పేర్కొంది. గత 4 త్రైమాసికాల్లో తొలిసారి ఓ త్రైమాసికంలో ఆదాయ వృద్ధి పెరగడాన్ని చూడనున్నామని వెల్లడించారు. ముఖ్యంగా వాహన నిర్మాణం, ఐటీ సేవల రంగాలు ఆదాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించింది. ఏప్రిల్ టు జూలై ఆదాయాలు పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7% వృద్ధి ఉందని తెలిపింది. బ్యాంకింగ్, చమురు మినహా మిగతా రంగాల్లో 300 కంపెనీలపైన జరిపిన విశ్లేషణ ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు క్రిసిల్ వివరించింది. ఎరువుల లాంటి వ్యవసాయ సంబంధిత రంగాలు, పెట్రో రసాయనాలు, కమోడిటీ రసాయనాలు, అల్యూమినియం లాంటి పారిశ్రామిక కమోడిటీల విభాగంలో ఆదాయాలు నెమ్మదించుకుంటే మొత్తం ఆదాయ వృద్ధి ఇంకా ఎక్కువగానే ఉండేదని నివేదిక తెలిపింది. మొత్తం ఆదాయంలో 70% వాటా ఉన్న 9 రంగాలు ఆదాయంలో వృద్ధిని నమోదు అవకాశం ఉందని, నిర్వహణ లాభాల మార్జిన్లు జూలై టు సెప్టెంబర్లో 17.2% నుంచి 20%కి పెరగవచ్చని తెలిపింది. అయితే ఏప్రిల్ టు జూన్ నాటికి 20.5%తో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొంది. ముడి చమురు ధరలు పెరగడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో గ్రామీణ గిరాకీపైన ప్రభావం చూపే అవకాశం ఉందని క్రిసిల్ విశ్లేషించింది. రియల్ ఎస్టేట్ రంగంలోని నేషనల్లోని జాతీయ స్థాయిలో ఉన్న సంస్థ నరెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్కి నూతన అధ్యక్షుడిగా ఎంపికైన జి. హరిబాబు అందుబాటులో ధరలో ఇల్లు కొనే వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీల్లాంటివి వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా ఇతను తెలిపారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్కో చైర్మన్గా నిరంజన్ హీరానందని, వైస్ చైర్మన్గా రాజన్ బందేల్కర్లు బాధ్యతలు స్వీకరించారు. హరిబాబు అంతక్రితం అప్రెడా అంటే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్రెడాను నరెడ్కో ఏపీగా మార్చడంతో హరిబాబు కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా శుక్రవారం హరిబాబు మాట్లాడుతూ అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రోత్సాహకాలను అందించేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఉత్తర గాజా నుంచి తరలి వెళ్తున్న పాలస్తీనా వాసులు ప్రాణభయంతో వలసబాట పడుతున్నారు. ఉత్తర గాజాను వీడుతున్న పాలస్తీనీలు 24 గంటల్లో వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో బోతల దాడులకు సిద్ధమైన ఆ దేశ బలగాలు ఇప్పటికే గాజాలో ప్రవేశం. హమాస్ను సమూలంగా తుడిచిపెట్టేందుకు ఉత్తర గాజా జనాభా దాదాపు 11 లక్షలు ఉంటుంది. ఒక్కరోజులో వారంతా వెళ్లడం కష్టమని తెలిపిన ఐక్యరాజ్య సమితి ప్రముఖుల పర్యటనలకు విస్తృత బాధ్యత. ప్రధాని మోదీ ప్రచారం నేపథ్యంలో సమీక్ష. రంగంలోకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఎస్పీజీ రంగంలోకి దిగింది. ఎన్నికలు ముగిసేలోపు ఆయన పలుమార్లు రాష్ట్ర పర్యటనలకు రానున్నారు. ఈ నెల మొదటి వారంలో 3 రోజుల వ్యవధిలో మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయనకు ఎన్నికల ప్రచారం కోసం మరిన్ని సభల్లో పాల్గొంటారు. ఇక్కడ ఈ అంశంలో ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటిదంటే ఎస్పీజీ అనేది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది దేశ నాయకులకు, ముఖ్యమైన వీవీఐపీలకు మాత్రమే వీళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తారు. 60 మంది ఉంటారు ఈ గ్రూప్లో. హైదరాబాదులోని సికింద్రాబాద్ బ్రాంచ్ అయిన యశోద గ్రూప్ సంస్థ వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. విషం తాగిన యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. పునర్జన్మ ప్రసాదించిన యశోద వైద్యులు క్షణికావేశంలో కలుపు నివారణ మందు తాగి మృత్యు వరకు వెళ్లిన ఓ యువకుడికి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. పల్మనరీ ఫైబ్రోసిస్కు గురి కావడంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా ముర్రాయిగూడెంకు చెందిన రోహిత్ 23 సంవత్సరాలు కలిగిన వ్యక్తి వ్యక్తిగత కారణాలతోనే గత నెల కలుపు నివారణ మందు తాగాడు.
విష ప్రభావం వల్ల అతని మూత్రపిండాలు, కాలేయంతో పాటు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఊపిరితిత్తులు పల్మనరీ ఫైబ్రోసిస్కి గురి కావడంతో సికింద్రాబాద్ యశోదకు తరలించగా వైద్యులు ఊపిరితిత్తులను మార్చాలని నిర్ణయించారు. జీవన్దాన్ ద్వారా అవయవాలను సేకరించి ఈ యువకుడికి అమర్చారు. ఈ శస్త్రచికిత్సకు సుమారుగా 6 గంటల పాటు సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలో ఇప్పటికీ 4 ఊపిరితిత్తులు మార్చడం జరిగింది. భారతదేశంలో ఇదే మొదటిదని డాక్టర్ హరికిషన్ వెల్లడించారు. బతుకుపై ఆశలు లేని తనకు వైద్యులు మళ్ళీ ఊపిరి పోశారని రోహితులు కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడ ఒక యాప్ అందుబాటులోకి వచ్చింది, సువిధ యాప్. ఈ సువిధ యాప్తో సులువుగా అనుమతులు, ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉన్న నేపథ్యంలో వివిధ అనుమతులు సులువుగా పొందేందుకు ఎన్నికల కమిషన్ సువిధ యాప్లో వెసులుబాటు కల్పిస్తుంది. సమావేశాలు, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయం, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్ అనుమతులు పొందేలా ఏకీకృత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. గతంలో వీటి అనుమతుల కోసం ఒక్కో కార్యాలయానికి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే చోట ఈ సేవలను పొందొచ్చు. గ్రేటర్ పరిధిలో సువిధ కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సువిధ అనేది ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన యాప్. నేడు ప్రపంచ హాస్పిస్ పాలియేటివ్ కేర్ డే సందర్భంగా మృత్యుముఖంలో ఉన్న రోగులకు స్పర్శ్ అనే సంస్థ కొండంత అండగా ఉంటుంది. ఆయన ఒక సినిమా డైరెక్టర్, ఒంటరిగా కాలం వెల్లదీసేవారు. ఆయనకు క్యాన్సర్ చివరి దశలో ఉన్నట్టుంది. కొద్ది రోజుల క్రితం బయటపడింది. చివరి రోజుల్లో స్పర్శ్ చేయందించింది. తానున్నానంటూ అమ్మలా లాలించింది. తల్లికి క్యాన్సర్ అని తెలిసిన బాధ్యత మరిచిన కుమారుడు ఆమెను వదిలిపెట్టిపోయాడు. స్పర్శ్ ఆమెను చేరదీసి సేవలు అందించి కొన్ని రోజులుగా తర్వాత ఎందరో మహనీయుల మార్తుమూర్తుల మధ్య తల్లి ప్రశాంతంగా కన్నుమూసింది. ఈ స్పర్శ్ అనే సంస్థ దాదాపుగా క్యాన్సర్ రోగుల్లో నొప్పి తీవ్రంగా ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా రకరకాల మందులతో ఉపశమన చికిత్స అందిస్తుంది. తీవ్రంగా వేధించే వాంతులు, ఊపిరాడకుండా ఉన్నవారికి కూడా మంచి సేవ చేస్తుంది. 2011లో బంజారా హిల్స్లోని రోటరీ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 పడకలతో ఇది ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం కాజాగూడలో స్థలం కేటాయించగా భవనం నిర్మించారు. ప్రస్తుతం 10 పిల్లలు పడకలతో సహా 82 పడకలతో ఈ సేవలు అందిస్తుంది. వైద్యులు, నర్సులు తదితర సిబ్బంది 120 మంది పనిచేస్తున్నారు. దీంట్లో ఇది జీవిత చర్మాంకంలో ఇంట్లోనే ఉండాలనుకునే వారికి అక్కడ చికిత్స చేస్తారు. డాక్టర్ లేదా నర్సు ఇంటి వద్దకి వచ్చి చికిత్స చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్కు 100 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు చేస్తున్నారు. అవుట్ పేషెంట్గా కూడా చికిత్స పొందవచ్చు. ఇలాంటి వారికి వీడియో కాల్లో కూడా వైద్యులు సహకరిస్తారు. డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యం ప్రముఖ ఎనస్థీషియాలజిస్ట్, స్పర్శ్ వ్యవస్థాపక సభ్యుడు. ఎందరో దాతలు, ఎన్నో సంస్థలు సాయంతో దాదాపు 12 ఏళ్లుగా నిరంతరాయంగా ఉచిత సేవలు అందిస్తున్నామని. కాజాగూడలో భవన నిర్మాణానికి 12 కోట్లు ఖర్చయింది. నెలకు 50 లక్షల వరకు వ్యయమవుతుంది. విరాళాలు అందించిన దాతలకు 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఎన్ఆర్ఐలు సహాయం చేసేలా అమెరికాలో ట్రస్ట్ ప్రారంభించాం అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. టీ హబ్తో కెనడా యాక్సెలరేటర్ సెంటర్ ఒప్పందం. భారతీయ స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాధాన్యత కల్పించేలా టీ హబ్, కెనడా యాక్సెలరేటర్ సెంటర్ ఏసీ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో స్టార్టప్లకు అంతర్జాతీయ సహకారం, నెట్వర్క్ ఏర్పాటుతో పాటు కెనడా, అమెరికాలో విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయి. టీ హబ్, కెనడా ఏసీ సంయుక్తంగా సిద్ధం చేసే 4 వారాల కాల వ్యవధి కార్యక్రమంలో భాగంగా స్టార్టప్లకు సదస్సులు, వ్యక్తిగత అమెరికాలో వ్యాపారం ప్రారంభించేందుకు సహకారం లభిస్తుందని టీ హబ్ సీఈఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు. కెనడాతో పాటు ఇతర దేశాల్లో స్టార్టప్లకు అవసరమైన అవకాశాలు, వనరులను అందించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని కెనడా ఏసీ సీఈఓ జయకృష్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గుంజి వెంకటరత్నంకు పోలూరి హనుమజ్జానకి రామశర్మ పురస్కారం. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తమ గురువు నెల్లూరి వెంకటగిరి రాజా కళాశాల ప్రాచ్య విభాగ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకి రామశర్మ పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తులో నెలకొల్పిన ధర్మనిధి పురస్కారాన్ని శుక్రవారం సాహితీవేత్త డాక్టర్ గుంజి వెంకటరత్నంకు ప్రదానం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో బొగ్గులకుంటలోని పరిషత్తు ప్రాంగణంలో ఉన్న దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి
పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షతను వహించారు. 25,000 నగదు జ్ఞాపిక శాలువాతో వెంకటరత్నంను సత్కరించారు. వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పంపిన సందేశంలో గురువులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత అన్నారు. తమ గురువు స్మృత్యార్థం ఏర్పాటైన పురస్కారాన్ని విజ్ఞాన సర్వస్వాల విభాగంలో విశిష్ట సేవలను అందించిన గుంజి వెంకటరత్నంకు ప్రదానం చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య స్వాగతం ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత గుంజి వెంకటరత్నం తెలుగులో విజ్ఞాన సర్వస్వాలపైన ప్రత్యేక ప్రసంగం చేశారు. సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారాలు అందించిన విషయం. జానపద కళాకారులు మధుర జ్ఞాపకాలు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి, ప్రజాగాయని విమలక్కకు సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం అందజేశారు. జానపద కళాకారులు మధురమైన జ్ఞాపకాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో సుందరయ్య కళానిలయంలో జరిగిన కార్యక్రమంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ప్రజాగాయని విమలక్కకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ జి రాధారాణి, ఆర్ నారాయణమూర్తి నుంచి పురస్కారం అందుకుంటున్న విమలక్క, చిత్రంలో సుద్దాల అశోక్ తేజ, కోయి కోటేశ్వరరావు, భారతి, విమల, జగన్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ కాసిం ఉన్నారు. విమలక్క మాట్లాడుతూ సుద్దాల అవార్డును అందుకోవటం తనకు లభించిన అరుదైన గౌరవం అని పేర్కొన్నారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ విమలక్క ప్రజల కోసం ఆట ఆడి పాట పాడి ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారు. ఆమెకు అవార్డు ఇవ్వడం తెలంగాణ పాటకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. సభకు కోయి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ చింతకింది కాసిం, ప్రముఖ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి, రచయిత భూపతి వెంకటేశ్వర్లు, భారతి, నిర్మల, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డికి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవ్ రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ చైర్మన్ జి నిరంజన్ తెలిపారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావుతో కూడిన కమిటీ సంజీవ్ రెడ్డిని అవార్డు కోసం ఎంపిక చేశారు. ఈ నెల 19న చార్మినార్ వద్ద జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరానికి గాను వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. పద్య కవిత ప్రక్రియలో డాక్టర్ మాడుగుల అనిల్ కుమారు గిరిజా కళ్యాణానికి అవార్డు, వచన కవిత్వంలో తండా హరీష్ గౌడ్కు ఇన్బాక్స్ రచనకు, బాల సాహిత్యంలో మాచిరాజు కామేశ్వరరావు పాపిష్టి డబ్బు అనే రచనకు, కథానికలో అల్లాడి శ్రీనివాసు ఎడారి పూలు రచనకు, నవలలో అట్టాడ అప్పలనాయుడు బహుళ అనే రచనకు, సాహిత్య విమర్శలో కేపీ అశోక్ కుమార్కు తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం రచనకు, నాటకంలో ఎస్డివి అజీజ్ తుర్రే భాజ్ఖాన్ రచనకు, అనువాద సాహిత్యంలో స్వర్ణ కెలారి లిప్తకాలపు స్వప్నం రచనకు, వచన రచనలో కోడం పవన్ కుమార్ కరోనా @లాక్డౌన్ 360 రచనకు, రచయిత్రి ఉత్తమ గ్రంథ విభాగంలో విజయ బండారు గణిక రచనకు ఎంపికయ్యారని వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగిడ కృష్ణరావు గారు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. త్వరలో వర్సిటీలో జరిగే ప్రత్యేక వేడుకల్లో వీటిని ప్రదానం చేస్తామని, ఒక్కో పురస్కారం కింద 20,116 నగదుతో సత్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇక క్రీడాంశాలు చూసినట్టయితే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కింది. ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఎన్నో క్రీడలు, మరెన్నో దేశాలు, ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పథకాల కోసం పోటీపడే వేదిక. ఈ సందర్భంగా అదే ఒలింపిక్స్. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో చాలా క్రీడలు నిర్వహిస్తున్న క్రికెట్ లేదనే ఓ లోటు మాత్రం ఉండేది. కానీ తిరిగి ఒలింపిక్స్లోకి క్రికెట్ వచ్చినట్లే. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టాలని నిర్వాహకులు ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం ఆమోదించింది. క్రికెట్లో T20 ఫార్మాట్తో పాటు బేస్బాల్, సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లక్రాస్, సిక్సెస్, స్క్వాష్ను కూడా
ఒలింపిక్స్లో ఆడించాలనే ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్ బోర్డు పచ్చజెండా ఊపింది. ఇక ఆదివారం ఆరంభమయ్యే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సదస్సులో ఈ ప్రతిపాదనపైన ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్లో అధికారికంగా ఒలింపిక్స్లో క్రికెట్ పునఃప్రవేశం లాంఛనమే. T20 ఫార్మాట్లో 6 జట్ల 4గా మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. కొత్తగా ప్రవేశపెట్టిన 5 క్రీడలను కేవలం లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లోనే ఆడిస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ చెప్పడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉపసంహరించుకున్న నేపథ్యంలో 2028 ఒలింపిక్స్లో బాక్సింగ్ నిర్వహించడంపై సందేహం నెలకొంది. బాక్సింగ్పై నిర్ణయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC నిలుపుదల చేసింది. కాంపౌండ్ ఆర్చరీకి మాత్రం ఈ బోర్డు నుంచి ఆమోదం లభించలేదు. 2028 ఒలింపిక్స్ కాంపౌండ్ ఆర్చరీని ప్రవేశపెట్టాలని నిరుడు IOC ప్రపంచ ఆర్చరీ ప్రతిపాదన ప్రవేశపెట్టిన ఫలితం లేకపోయినా దిగ్గజ ఆర్చర్ జ్యోతి సురేఖ కాంపౌండ్ ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్కు 5 స్వర్ణాలు సహా 7 పతకాలు కాంపౌండ్ ఆర్చరీలో వచ్చాయి. అసలు 1900 సంవత్సరంలో ఒలింపిక్లో క్రికెట్ నిర్వహించారు. అదే తొలిసారి, చివరిసారి కూడా. అప్పుడు డెవాన్ అండ్ సోమర్సెట్ వండరర్స్ క్లబ్ బ్రిటన్, ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ ఫ్రాన్స్ మధ్య 2 రోజుల మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఒక్క జాతీయ ఆటగాడు కూడా లేడు. ఈ మ్యాచ్లో జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడడంతో దీనికి ఫస్ట్ క్లాస్ హోదా కూడా దక్కలేదు. తొలి ఇన్నింగ్స్లో బ్రిటన్ 117 పరుగులు చేయగా ఫ్రాన్స్ 78 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ను 145 5 వికెట్ల వద్ద బ్రిటన్ డిక్లేర్ చేసింది. ఛేదనలో ఫ్రాన్స్ 26 పరుగులకే కుప్పకూలడంతో బ్రిటన్ 158 పరుగులతో తేడాతో నెగ్గింది. అప్పుడు బ్రిటన్కు రజతం, ఫ్రాన్స్కు కాంస్యం అందించారు. ఆ తర్వాత వీటిని పసిడి రజత పతకాలుగా మార్చారు. ప్రపంచ కప్లో న్యూజిలాండ్ అదరగొడుతుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు హ్యాట్రిక్గా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట ఫెర్గుసన్ విజృంభణతో బంగ్లాను కట్టడి చేసిన కివీస్ పునరాగమనం చేసిన కెప్టెన్ విలియమ్స్తో పాటు మిచెల్ బ్యాట్స్తో అదరగొట్టగా తేలిగ్గా విజయాన్ని అందుకున్నారు. కివీస్ హ్యాట్రిక్ విజయాన్ని బంగ్లాపైన ఘన విజయాన్ని సాధించింది. మెరిసిన మిచెల్, విలియమ్స్ ఒకసారి బంగ్లాదేశ్ న్యూజిలాండ్ స్కోర్ చూసినట్టయితే బంగ్లాదేశ్ మొత్తం 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మొత్తం 42.5 ఓవర్లలో 2 వికెట్లకు 248 స్కోర్ చేసి విజయం సాధించింది. ప్రపంచ కప్లో నేడు భారత్ పాకిస్తాన్ పోరు మెగా టోర్నీకి మహాసమరం మొదలైంది. 4 ఏళ్లకోసారి వచ్చే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్లో ఫైనల్ మ్యాచ్ను మించి అందరి దృష్టి ఆకర్షించేది, దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరిది టీవీల ముందు కూర్చోబెట్టేది భారత్ పాకిస్తాన్ పోరు. అలాంటిది ఈసారి భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థులు తలబడుతుంటే ఆసక్తికి ఇంకా కొదమేముందంటూ అహ్మదాబాద్లో ప్రపంచంలో అతిపెద్దదైన క్రికెట్ స్టేడియం మెగాపోర్కు శనివారం ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇప్పటిదాకా ప్రపంచ కప్ పాక్పై ఓడాటమే ఎరుగని టీమిండియా 8వ విజయం కన్నేసింది. బలాబలాల్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా కనిపిస్తున్న రోహిత్ సేన సొంత అభిమానుల ముందు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే అజేయ రికార్డును కొనసాగించడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. గుజరాత్లోని మోడీ స్టేడియంలోని మెగా మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్కి సంబంధించిన కొన్ని హైలైట్స్ చూసినట్టయితే పాకిస్తాన్ పైన ఆడిన 15 వన్డేల్లో 5 వన్డేల్లో కులదీప్ వికెట్లు 5 వికెట్లు తీశాడు. మొత్తం 10 మ్యాచ్లు ఆడితే ఈ సగటు 13.5 కాగా ఉత్తమ ప్రదర్శన 5 వికెట్స్ 25. భారత గడ్డపై భారత్తో పాక్ 2 ప్రపంచ కప్పుల మ్యాచ్లు ఆడింది. 1996లో బెంగళూరులో ఆడిన క్వార్టర్స్లో 39 పరుగుల తేడాతో, 2011లో మొహాలీలో సెమీస్లో 29 పరుగుల తేడాతో ఓడింది. ప్రస్తుత జట్టులో పాకిస్తాన్పై అత్యధిక వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడింది కోహ్లీనే. 3 మ్యాచ్ల్లో అతను 64.3 సగటుతో 193 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం 2015లో 107, ఓ అర్ధశతకం 2019లో 77 ఉన్నాయి. 77.3 పాక్పై ఆడిన 2 ప్రపంచ మ్యాచ్ల్లో రోహిత్ సగటు 2019లో అతను 140 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం మోదీ స్టేడియంలో జరుగుతుంది.
లక్ష అనూషకు స్వర్ణం. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష క్రీడాకారిణి మల్లాల అనూష గౌడ్ ఆంధ్రప్రదేశ్కి మెరిసింది. మహిళల ట్రిపుల్ జంపులో స్వర్ణ పథకంతో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ట్రిపుల్ జంప్లో 13.40 మీటర్ల దూకిన అనూష అగ్రస్థానం కైవసం చేసుకుంది. భైరవిరాయి 13.27 మీటర్స్ రైల్వేస్ జట్టు రజతం, శర్వరి 13.09 మీటర్స్ మహారాష్ట్ర కాంస్యం సాధించారు. మహిళల 400 మీటర్స్ పరుగులో ముగ్గురు లక్ష్య క్రీడాకారిణులు స్వాతి రంగోలి, దండి జ్యోతిక శ్రీ ఆంధ్రప్రదేశ్, కుంజ రజిత ఓఎన్జీసీ ఫైనల్కు వీరు అర్హత సాధించారు. ఇవి అక్టోబర్ 14కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో విడుదలవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.